ఇక 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు నియమించింది. ప్రకటించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ షురు కాబోతా ఉన్నది. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ 1 వీక్ 10 రోజులలో ఈ సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ఎవరన్నటువంటి దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షులు 19 జిల్లాలకి కొత్త అధ్యక్షులను నియమించడం జరిగింది. దాంట్లో మరి ఎవరెవరు నియమించడం జరిగింది ఏందనేది ఒకసారి చూస్తే బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితా రిలీజ్ అయింది. మొత్తం 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. మరో 6-7 జిల్లాలకు 1-2 రోజుల్లో అధ్యక్షులు నియమించనున్నది. రాష్ట్రానికి బీజేపీ సంస్థాగతంగా 38 జిల్లాలుగా విభజించుకున్నది. శని ఆదివారాల్లో నామినేషన్ల ప్రక్రియను బీజేపీ ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలో 27 జిల్లాలకు నామినేషన్లను స్వీకరించినట్లు తెలిసింది. దీంట్లో సోమవారం 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఆదిలాబాద్కు పంతంగి బ్రహ్మానందం, మంచిర్యాలకు వెంకటేశ్వర్ గౌడ్, ఆసిఫాబాద్కు శ్రీశైలం ముదిరాజును, నిజామాబాద్కు దినేష్ కులాచారి, కామారెడ్డికి నీలం చిన్నరాజులు, జగిత్యాలకు రాజకొండ యాదగిరి బాబు, పెద్దపల్లికి సంజీవరెడ్డి, మెదక్కు రాధా మల్లేష్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి రూరల్కు బుద్ధి శ్రీనివాస్, అలాగే నల్గొండకు నాగం వర్షిత్ రెడ్డి, మహబూబ్ నగర్కు పి శ్రీనివాస్ రెడ్డి, వనపర్తికి దుప్పల్లి నారాయణ, హన్మకొండకు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్కు గంటా రవికుమార్, జయశంకర్ భూపాలపల్లికి నిషిధర్ రెడ్డి, జనగామకు సౌడ రమేష్, ములుగుకు సిరికొండ బలరాం, మహంకాళి సికింద్రాబాద్కు గుండగోని భరత్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ కు లాంకాల దీపక్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. మరో 8 జిల్లాల్లో నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వాటి పేర్లను పెండింగ్ లో పెట్టారు. తీవ్ర స్థాయిలో గొడవలున్న మరో 11 జిల్లాలో అసలు జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే ప్రారంభించలేదు. ఎలాంటి వివాదాలు లేని సగం జిల్లాల అధ్యక్షులను మాత్రమే ప్రకటించింది. కాగా జిల్లా అధ్యక్షుల నియామకంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పదవి ఆశించి దక్కిన వారు తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. మరోవైపు సగం జిల్లాలకు ప్రెసిడెంట్లను ప్రకటించడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు అర్హత సాధించినట్లయింది. కేవలం రాష్ట్ర అధ్యక్షుడి నియామక అర్హత కోసమే 19 జిల్లాలకే అధ్యక్షులను పరిమితం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల పరిధిలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కొక్కరు చొప్పున స్టేట్ కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేసింది. ఈ లెక్కన 52 మంది పేర్లను ప్రకటించడం జరిగింది. సో చాలా రోజులుగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని యొక్క మార్పు ఉండబోతా ఉన్నది. సో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నాడు. అలాగే ఆ సంబంధించిన బాధ్యతల నుంచి తప్పించి బీజేపీ పార్టీలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పార్టీ భావిస్తుంది. సో అంతకంటే ముందు జిల్లా అధ్యక్షులను మార్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడికి బాధ్యతలను కొత్త వారికి అప్పగించినట్టయితే ఇది సులభతరం అవుతుంది అన్నటువంటి ఒక భావనకి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే 19 జిల్లాలకి కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు మిగతా ఉన్నటువంటి వాటిని కూడా అతి త్వరలో వాళ్ళు ఫిల్ చేసేటువంటి అవకాశంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, ఇప్పుడు దీనిపైనే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉన్నది. ఒక పక్కన ముగ్గురి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ. ఒకరేమో బండి సంజయ్కి మరోసారి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలంటూ, మరో పక్కన ఈటెల రాజేందర్ గారికి, ఎందుకంటే బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల్లో కొంత పేరున్నటువంటి వ్యక్తిగా ఆయనకు అవకాశం ఇవ్వాలని మరో పక్కన మరో సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావుతో పాటు ధర్మపురి అరవింద్ సైతం కూడా పోటీ పడతా ఉన్నారు. మరి ఎవరికి ఇవ్వబోతా ఉన్నది బీజేపీ పార్టీలో, మరి ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతా ఉన్నది? దానికోసం అని చెప్పేసి రానున్నటువంటి స్థానిక ఎన్నికలని లక్ష్యంగా పెట్టుకొని అటువైపు బీజేపీ పార్టీ అడుగులు వేయడం జరిగింది. ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కొత్తగా అధ్యక్ష నియామకాలని చేసినట్టయితే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలని ఉత్తేజపరచవచ్చు, నాయకులకు కూడా వాళ్ళకి నయా జోష్ తీసుకురావచ్చున్నటువంటి ఒక ఆలోచనతోటి బీజేపీ పార్టీ ఆచితూచి అడుగులు వేయడం జరిగింది. అందుకోసమనే చాలా మందిని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మార్చేటువంటి ప్రక్రియతో పాటు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒక పక్కన ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి నిర్ణయం బీజేపీ పార్టీని ఏ విధంగా బయటపడిస్తుంది, ఏ విధంగా బీజేపీ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారనేది కూడా చూడాలి. సో ఎప్పటికైనా కానీ కొంత బీజేపీ పార్టీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని జడ్పీటీసీలను, ఎంతమంది ఎంపీపీలను, ఎంతమంది సర్పంచులను బీజేపీ పార్టీ, సర్పంచుల కంటే సరే బీఫాములు సంబంధించిన పార్టీ గుర్తిపైన ఉండకపోవచ్చేమో కానీ ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మరో పక్కన జడ్పీటీసీలు కావచ్చు. సో ఇది ఎన్ని వరకు బీజేపీ పార్టీ అంటే లోకల్లో బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి నిరూపించుకోవడానికి బీజేపీ పార్టీ నాయకత్వం కొత్త అధ్యక్షులను నియమించి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక భావన వ్యక్తపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి నిన్న 19 జిల్లాలకు బీజేపీ పార్టీ అధ్యక్షులను నియమించినటువంటి వార్త చూసుకోవచ్చు.